ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మరొకసారి దేవుని సన్నిధికి చేరువచ్చిన సహోదరులకు సహోదరులకు సోదరి స్నేహితులు అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అందరూ బాగున్నారు కదా? ప్రతి ఒక్కరూ బాగోవాలని క్షేమంగా ఉండాలని మేము ఆకాంక్షిస్తున్నాం. మనసులో హృదయపూర్వకంగా మా ప్రార్థన అది ఉన్నది కనుక మనమందరం దేవుని సన్నిధిలో ప్రార్థించి సహవాసంలో వాక్యం ద్వారా బలపరచబడుతూ ప్రతి విధమైన దేవుడు అనుగ్రహించే మేలులు ఆశీర్వాదాలు పొందుతూ ప్రభు రాకడ వరకు మనం అందరం కూడా సిద్ధపడవలసిన అతి ప్రాముఖ్యమైన సమయం ఇది. కనుక ఈ సమయాల్లో మనం అందరం కూడా దేవుని సన్నిధిలో ఉండడానికి ప్రయత్నించేద్దాం. ఈ రాత్రి మిమ్మల్ని మీ కుటుంబాలుగా నేను ప్రేమతో ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. మరి దగ్గరగా వచ్చి మీ సెల్ ఫోన్స్ కానీ దగ్గరగా వచ్చి దేవుని మాటలు ఆలకించాలని, దేవుని వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు దయచేసి మీ ఇళ్లలో మీరు ఆయా స్థలాల్లో ఉన్న దేవుని సన్నిధి మన మధ్యలో ఉన్నదన్న భయముతో భక్తితో ఈ మాటలు వింటే మనకు ప్రయోజనం. కనుక సెల్ ఫోన్ ఆన్ చేసి మళ్ళీ మాటలు మాట్లాడుకోవడం నిర్లక్ష్యగా ఉండటం అది మంచిది కాదు. కాబట్టి దేవుని సన్నిధి మనతో ఉంటుంది కనుక మన వినయ భయభక్తులతో ప్రభు సన్నిధిలో కొద్ది సమయాన్ని గడుపుదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. అద్వితీయ సత్య దేవుడవు, కృప సత్య సంపూర్ణుడవు, మహిమ ప్రభావము కలిగిన దేవుడవు తండ్రి. మీ కృప ద్వారా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మా ప్రభు అయిన యేసుక్రీస్తులో మీరు అనుగ్రహించిన గొప్ప రక్షణకే వందనములు చెల్లిస్తూ ఉన్నాము. ఇంతవరకు మీ కృపా క్షేమములు మా వెంట ఉంచి మమ్మల్ని జీవముతో ప్రాణముతో ఆయుష్తో ఉంచి మీ కృప ద్వారా నడిపిస్తున్న దాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయాల్లో మరి ఈ విధంగా నాయన మరి ఫేస్బుక్ లైవ్ ద్వారా యూట్యూబ్ ద్వారా మీ వర్తమానాలు అందించగలుగుటకు నాయన మీ కృప అనుగ్రహిస్తున్నందుకే వందనములు చెల్లిస్తున్నాం. ఈ పరిచర్య మా ఘనత కొరకు కాదు కానీ మా గొప్ప కొరకు కాదు కానీ ప్రభువా, అనేక మంది మీ వాక్యం ద్వారా బలపరచబడాలి, ఆదరించబడాలి, ముఖ్యంగా రక్షణ మారు మనసు పొందాలనే ఉద్దేశంతో ఈ కార్యాన్ని జరిగిస్తూ ఉండగా కార్యాన్ని దీవించండి, మీ చిత్తంలో ముందుకు నడిపించమని మీ చేతులకి అప్పగిస్తూ ఉన్నాము. ఈ దినం కూడా మీ యొక్క సన్నిధి, మీ ఆత్మ నడుపుదల మాకు అనుగ్రహించండి. మీ దాసుని మీరే బలపరిచి మాకు అవసరమైన సందేశాన్ని అనుగ్రహించమని మా ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థన చేసి వేడుకొంచున్నాం ప్రియ తండ్రి. ఆమేన్. ఆమేన్ అని చెప్పారు కదా. దేవుని సన్నిధిలో మనం ఎక్కడున్నా మరి ఆ క్రమాన్ని మనం చక్కగా కొనసాగింపు చేయాలి. సరే, మనము టాపిక్లోకి వెళ్దాం. మనం ఆశ్రయపురములు అనే అంశంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆశ్రయపురములు, దాని యొక్క ప్రాముఖ్యత గురించి మనం విన్నాం. తర్వాత 6 ఆశ్రయపురాలు అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అందులో యోర్దాను తూర్పు భాగం అవతల వైపు 3 ఆశ్రయపురాలు, యోర్దాను యువతల భాగం కనాను దేశంలో 3 ఆశ్రయపురాలు నిర్మించాలని దేవుడు సెలవిచ్చాడు. కనుక 6 ఆశ్రయపురాలు ఉన్నాయి. ఈ 6 ఆశ్రయపురాలు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి పోలిక అనే మాట మనసులో పెట్టుకుందాం. పోలికగా మనం ధ్యానిస్తూ ఉన్నాం. అందులో మనం గతంలో ఒక ఆశ్రయపురాన్ని గురించి మనం ధ్యానం చేసాం. చూడండి, యెహోషువ గ్రంథం 20వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు వారు నఫ్తాలీయుల మన్యములోని గలిలయలో కేదేషును, ఎఫ్రాయిముల మన్యమందల షెకెమును, యోదా వంశముల మన్యమందల హెబ్రోను, కిర్యతర్బాను ప్రతిష్ఠించిరి. 7వ వచనంలో 3 ఆశ్రయపురాలు ఉన్నాయి. అందులో కేదేషు అనే మాట మనం గతంలో జ్ఞాపకం చేసుకున్నాం. కేదేష్ అంటే ఏంటి మనం చెప్పుకున్నాం కదా. పరిశుద్ధత అనే మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. అందులో పరిశుద్ధుడైన యేసు ప్రభువుని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ రాత్రి మరొక మాటను ఆలోచన చేస్తే, ఎఫ్రాయిముల మన్యమందలి షెకెమును, ఎఫ్రాయిము మన్యమందలి షెకెము అనే మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. షెకెము అనే ఆశ్రయపురము, షెకెము అనే ఆశ్రయపురం. పిల్లల ఇది
ఎఫ్రాయిముల మన్యములో ఉన్నది. ఎఫ్రాయిములకు ఇచ్చిన స్వాస్థ్య భాగములో ఈ యొక్క షేకెము అనే పట్టణం ఉంది. అక్కడ ఆశ్రయపురం ఉంది కనుక అది షేకెము అని పిలువబడుతుంది. మధ్య పాలస్తీనా ప్రాంతంలో గెరేజీనులు యాబాలు కొండ, గెరేజీను యాబాలు కొండ మధ్య భాగంలో ఈ యొక్క షెకెము అనేది పిల్లరా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇది ఎఫ్రాయిము గోత్రానికి ఇచ్చిన స్వాస్థ్య భాగంలో ఉన్న పురము ఈ షెకెము అనే మాట మనం చూస్తున్నాం. వాస్తవానికి యెహోషువ నాయకత్వంలో షెకెము అనేది ఎఫ్రాయిము ప్రజలకు లేక గోత్రానికి స్వాస్థ్య భాగం ఇచ్చినప్పుడు దాన్ని వారు స్వతంత్రించుకున్నారు. అక్కడ ఒక ఆశ్రయపురాన్ని నిర్మించినట్లు మనం చదువుతున్నాం. కానీ వాస్తవానికి షెకెమును మొదటగానే వీరి మూల పితరుడైన అబ్రహాం, మూల పితరుడు అనగానే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు అనే మాటను మనం మనసులో పెట్టుకుందాం. అబ్రహాము షెకెము అంటే తను దేవుని చేత పిలువబడినప్పుడు కల్దీల దేశంలో ఊరు అనే పట్టణం నుండి అబ్రహాము బయలుదేరి బయటకు వచ్చినప్పుడు మరి మొదట అబ్రహాము నిలిచిన స్థలం, మొదట ఆయన గుడారం ఏర్పాటు చేసుకున్న స్థలం ఏంటంటే షెకెము. అది ఆదికాండం 12వ అధ్యాయం 6వ వచనంలో ఆ మాట ఉంది. దేవుడు అక్కడ అబ్రహాముతో మాట్లాడతాడు. దేవుడు నీవు వేగు చూసినది మీకు స్వాస్థ్యకి ఇస్తానని దేవుడు ఆనాడు అబ్రహాముకు మాట ఇచ్చాడు. అబ్రహాముకు మాట ఇచ్చినట్లుగా ఇశ్రాయేలు ప్రజలకు ఆ ప్రాంతాన్ని దేవుడు మరి ఆయా నాయకత్వంలో అంటే మోషే నాయకత్వంలో, యెహోషువ నాయకత్వంలో, తర్వాత దావీదు నాయకత్వంలో దేవుడు వాగ్దానం చేసిన భూభాగాన్ని వారు స్వతంత్రించుకోవడానికి దేవుడు సహాయం చేశారు. అలాగైతే ఇక్కడ షెకెము అనే మాట మీద ఈ రాత్రి మనం ఆలోచన చేయబోతున్నాం. షెకెము అనే మాటకు అర్థం ఏంటంటే భారము, భుజము అనే మాట. వాస్తవానికి భుజము అనే మాట, షెకెము అంటే భుజము అనే మాట అర్థం. భుజము దేన్ని చూపిస్తూ ఉందంటే బరువును మోసేది, భారాన్ని మోసేది, మోయిట. భుజము అనేది దేన్ని చూపిస్తోందంటే మోయిట అనేది చూపిస్తోంది. అది భారమును మోయిట. చూడండి, సాధారణంగా ఎవరైనా బరువులు ఎత్తలేనివి చేతులతో ఎత్తలేనప్పుడు ఎక్కడ వేసుకుంటారు? వారు భుజాల మీద వేసుకుంటారు. భుజం మీద వేసుకుని మోసుకుని వెళ్తారనమాట. అంటే ఈ భుజము దేనికి గుర్తుగా ఉందంటే భారమును మోయుట, భారమును భరించుట అనేది ఈ మాటకు అర్థంగా మనం చూసుకోవచ్చు. ఇందులో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి ఈ రాత్రి మనం ఆలోచన చేస్తే ఆయన కూడా భారము మోసేవాడు, ఆయన కూడా భారము భరించేవాడు. ఎన్ని విధాలుగా ఆయన భారం భరిస్తాడు అని మనం ఆలోచన చేస్తే ఈ రాత్రి 3 విషయాలు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఒకటి, పాపాన్ని భరించేవాడు యేసు ప్రభు. ఆయన నమ్మిన విశ్వాసుల భారాన్ని భరించేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. రేపు 1000 ఏళ్ల పరిపాలన భారాన్ని, రాజ్యభారాన్ని భరించేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ 3 విషయాలు ప్రభు అయిన యేసుక్రీస్తులో నుండి ఈ రాత్రి మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. చూడండి, మొదటగా ఆయన పాపములను భరించేవాడు లేక మోసేవాడు అనే మాట మనం చదువుతున్నప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుతున్నాను. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఈ షెకెము అనేది భుజము, భారము మోసేదిగా ఉండగా అది ఎవరిని చూపిస్తూ ఉందంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తును చూపిస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ వ్రాయబడిన మాటలో ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల, మోసేవాడుగా ఇక్కడ ఉన్నాడు. ఏం మోయడానికి ఆయన ఇష్టపడ్డాడు అంటే లోక పాపమును. అంటే లోకం అంటే చెట్టు చేమ ఇవి కాదు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని ఒక కవి గారు మాట్లాడడం మనం ఎరుగుదాం. కనుక ఈ ప్రపంచంలో ఉన్న మానవుల అందరి పాపాన్ని భరించటానికి ఇష్టపడిన వాడు ప్రభు అయిన క్రీస్తు. ఎందుకంటే ఈ లోకంలో పుట్టిన ప్రతి మానవుడు, మనిషి కూడా పాపిగా ఉన్నాడు అని దేవుని వాక్యం చెప్తుంది. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి ఏ జాతి, మతము, కులము అయినప్పటికీ
ఈ లోకంలో జన్మించిన ప్రతి మనిషిలో కూడా పాపం ఉన్నది. పాప భారము క్రింద మానవుడు ఉన్నాడు. మత్తయి 11:28 ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా. వాస్తవానికి ప్రభు ఈ భారాన్ని మోయడానికి వచ్చాడు, కానీ అంతకుముందు ఈ భారం ఎవరు మోస్తున్నారంటే ప్రతి ఒక్కరూ మోస్తున్నారు. ఎందుకంటే ఏ భేదము లేకుండా అందరిలో పాపం ఉంది. పాపము చాలా బరువైనది, అది భరించలేనిది ప్రియులారా. కనుక మానవుడు ఎందుకు ఈనాడు నెమ్మదిని, సంతోషాన్ని, సమాధానాన్ని అనుభవించలేకపోతున్నాడు? ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, అధికారం ఉంది, అందం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఏమి లేదు అంటే నెమ్మది లేదు. కారణం ఏంటంటే ప్రతి మనిషి కూడా పాప భారమును మోస్తూ ఉన్నాడు. తెలియదు ఆ సంగతి, కానీ అదే అతనిలో నిరాశ, నిస్పృహకు, ఇంకా ఏదో నేను కొదువ కలిగి ఉన్నానన్న ఆ తృష్ణ అనేది మానవుల్లో కలగడానికి కారణం ఏంటంటే పాపం. పాపమే అతను భారముగా మోస్తూ ఉన్నాడు. కనుక ఈనాడు మానవుని జీవితంలో నెమ్మది లేదు పిల్లరా. అంత మాత్రమే కాదు, పాపాన్ని బట్టి శిక్ష ఉంది. ఏలైనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అది నిత్యాగ్ని గుణం. కనుక మానవుని దుస్థితి ఎంత భయంకరంగా ఉందో. ఈ లోకంలో పుట్టిన మానవుడు పాప భారాన్ని మోస్తూ 70 సంవత్సరాల 80 సంవత్సరాల ఆయాసంతో, దుఃఖంతో తన జీవితాన్ని వెళ్ళబుచ్చుతున్నాడు. అదే సమయంలో ఈ లోకాన్ని విడిచిపెట్టాక పాపాన్ని బట్టి నరక శిక్షకు వెళుతున్నాడు. ఇలాంటి మానవుని దేవుడు ప్రేమించి పాప భారమును మోస్తున్న మానవులకు విశ్రాంతిని, నెమ్మదిని కలుగు చేయాలి. మానవుడు విశ్రాంతి, నెమ్మది పొందాలంటే ముందు ఈ బరువు తీసేయాలి, ఈ భారం పోవాలి. కనుకనే పరలోకములో మహామహిములో అత్యున్నతమైన సింహాసనము ఆసీనుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు నీ పాప భారం, నా పాప భారం, మనందరి పాప భారమును తీసివేయడానికే ఈ లోకానికి దేవుని గొర్రె పిల్లగా ఆయన దిగి వచ్చాడు ప్రియులారా. అందుకని ఇక్కడ అన్నాడు, లోక పాపమును మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్ల. సోదరుడా, నీ జీవితంలో కూడా పాపం ఉంది, అది నీకు నెమ్మది లేకుండా చేస్తుంది. కనుక నీ పాప భారాన్ని మోయడానికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. అంత మాత్రమే కాదు, యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో 5వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు, మన అతిక్రమ క్రియల కొరకు ఆయన గాయపరచబడెను అని మరి భక్తుడు వ్రాస్తూ ఆ యొక్క వచనంలో మన దోషం బట్టి నలగొట్టబడెను, మన సమాధాన శిక్ష అతని మీద పడెను, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అన్నమాట. చూడండి, ఇక్కడ మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. ఎవరి మీద పడింది? ఇది ప్రభు అయిన యేసు క్రీస్తు వారి మీద. 11వ వచనం చూడండి, అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందెను, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి, జనుల దోషములను భరించి. చూడండి, మన దోషాలను ఆయన భరించడానికి ఇష్టపడ్డాడు, మన శిక్ష ఆయన పొందడానికి ఆయన ఇష్టపడినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. పేతురు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 24వ వచనంలో, మనము పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మన పాపములను ఆయన మ్రాను మీద మోసుకుని. చూడండి, లోక పాపాలను మోసుకుని దేవుని గొర్రెపిల్లగా ఆయన వచ్చాడు. మన దోషాలను ఆయన భరించడానికి ఇష్టపడ్డాడు, మన దోషానికి రావాల్సిన శిక్ష ఆయన పొందడానికి ఇష్టపడ్డాడు. చివరకు మన పాపము యావత్తూ కూడా ఆయన శరీరం మీద వేసుకుని కలువరి సిలువ అనే భారమును మోస్తూ ఆయన కలువరి గిరి వరకు వెళ్ళి ఆయన 3 మ్రేకుల చేత కొట్టబడి, సోదరుడా సోదరి, నీ కొరకు నీ పాప భారము నిమిత్తమై ప్రభు అయిన యేసుక్రీస్తు నిలువెల్ల గాయపరచబడి ఆయన అమూల్యమైన రక్తాన్ని ధారపోసి ఆయన నీ కొరకై ప్రాణం పెట్టి సమాధి చేయబడి 3వ రోజున తిరిగి లేచారు ప్రియులారా. ఈ కార్యమంతా ఎవరి కొరకు చేశారు యేసు ప్రభు అంటే నీ కోసమే, నా కోసమే. మన మీద ఉన్న పాప భారమును తీసివేయటానికి, ఆ పాప భారము క్రింద మనం మగ్గిపోతూ నలిగిపోతూ మరి బాధపడుతున్న మన జీవితాల్లో గొప్ప నెమ్మది, విశ్రాంతి, శాంతి, సమాధానం ఇవ్వటానికి, ఆ పాప భారము తీసివేయడానికి ప్రభు వచ్చి మీరు మోయలేరు ఆ భారాన్ని, ఇదిగో నేను మోస్తానని ఆయన భుజము కాసి, మన నిమిత్తం ఆయన భుజము కాసి, మన దోష శిక్ష ఆయన శరీరాన్ని మీద వేసుకోవడానికి ఆయన అప్పగించుకుని
ఇదిగో మన పాప భారం అనే ఆ సిలువను కలువరి వరకు మోసుకుని వెళ్ళి నీ కొరకే నా కొరకే రక్తము కార్చి ప్రాణం అర్పించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. యేసుక్రీస్తు వారు నీ పాపమును భరించినవాడు, నీ పాప శిక్షను భరించినవాడు, నీ పాప ఉగ్రతను భరించినవాడు, పాపము నుండి నిన్ను విడుదల చేసే దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. అయితే నువ్వేం చేయాలి? ఇప్పుడు ఆయన వద్దకు రావాలి. మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఎంతకాలం పాప భారము క్రింద నువ్వు ఉంటావు? ఎంతకాలం పాప బరువును బట్టి నెమ్మది లేకుండా ఉంటావు? ఈ రోజైనా ప్రభు అయిన యేసుక్రీస్తు యొద్దకు వచ్చి నీ పాప భారమును ఆయనకు అప్పగించినట్లయితే ఆయన నీ పాప భారము నుండి నేను విడిపిస్తాడు, నీకు నెమ్మదిస్తాడు, శాంతి సమాధానాన్ని ఇస్తాడు అని దేవుని వాక్యం ద్వారా జ్ఞాపకం చేయబడు. మొదటిది, ఆయన పాప భారాన్ని భరించిన వాడుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. రెండోది, ప్రభువుని నమ్మిన ప్రతి విశ్వాస యొక్క భారము కూడా తన మీదే వేసుకుని భరించేవాడుగా ఉన్నాడు అని దేవుని వాక్యము జ్ఞాపకం చేయబడుతుంది. చూడండి, ద్వితీయోపదేశకాండంలో 33వ అధ్యాయం 12వ వచనం చూడండి. బెన్యామీను గురించి ఇట్లా, నేను బెన్యామీను యెహోవాకు ప్రియుడు, ఆయన యొద్ద అతడు సురక్షితముగా నివసించును, దినమెల్ల ఆయన అతనికి ఆశ్రయమగును, ఆయన భుజముల మధ్య అతడు నివసించెను అనే మాట మనం ఇక్కడ చూస్తున్నాం ప్రియుల. ఆయన భుజముల మధ్య, ప్రభువైన యేసుక్రీస్తు వారి భుజముల మధ్య ప్రియులారా బెన్యామీను ఎలా ఉన్నాడంట? సురక్షితముగా ఉన్నాడు, సురక్షితముగా ఉన్నాడు. కారణం ఏంటి అని అంటే, ఈ విశ్వాసిని ఎవరు మోస్తూ ఉన్నారు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు రెండు భుజాల మీద ఎక్కించుకుని ఆయన ఆ విశ్వాస యొక్క భారాన్ని భరిస్తూ ఉన్నట్లుగా మనం దేవుని వాక్యం చూస్తున్నాం. బెన్యామీను గురించి మాత్రం ప్రవచనంగా అక్కడ వ్రాయబడింది, కానీ దేవుని నమ్మిన ప్రతి విశ్వాసిని కూడా ఆయన భరించేవాడుగా ఉన్నట్లుగా మనం ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్నాం ప్రియులారా. నిజమే, మా చిన్నప్పుడు సరైన మార్గాలు లేనప్పుడు మా తాతయ్య గారు వాళ్ళు ఏం చేసేవారంటే, చిన్న చిన్న కాలువలు దాటవలసి వచ్చినప్పుడు, మురికి రోడ్డు వచ్చినప్పుడు, మేము చిన్నపిల్లలం కనుక మేము నడవలేం కనుక వారు మమ్మల్ని ఎత్తుకుని వారు భుజాల మీద రెండు కాళ్ళు ఇలాగా కూర్చోబెట్టుకుని ఆ కాలువ దాటించేవారు, లేక ఆ మురికి రోడ్డు ఏదైనా ఉంటే దాటించేవారు. మేము దాటలేనిది ఏదైనా, మేము చేయలేనిది ఏదైనా వచ్చినప్పుడు వెంటనే వారు భుజాల మీదకి ఎక్కించుకుని పిల్లల్ని మోసేవారు. మీలో చాలామందికి ఆ సంగతి తెలుసు. ఇప్పుడైతే కనీసం తల్లులు పిల్లల సంఖ్యను కూడా మోయడానికి ఇష్టపడని రోజుల్లో మనం ఉన్నాం. కానీ పూర్వదినాల్లో బిడ్డలు చేయలేని విషయంలో, దాటలేని విషయంలో, వెళ్ళలేని విషయంలో మరి పెద్దవారు వారి భుజాల మీద ఎత్తుకునే గొప్ప అలవాటు ఉండేది. నిజమే, మనం ప్రయాణాలు మేము చేయలేము, అది దాటలేము, ఆ మార్గం కూడా మేము వెళ్ళలేము కనుక వారు మాకంటే పెద్దవారు కనుక మమ్మల్ని దాటించడానికి వారి భుజాల మీద ఎక్కించుకుని కొన్నిసార్లు కాలువలో వారు నడుస్తూ ఆ నీరు మాకు తాకకుండా మమ్మల్ని భుజాల మీద ఎక్కించుకునేవారు. నిజమే, విశ్వాస ప్రయాణంలో మనం చేయలేని ప్రయాణాలు, మనం వెళ్ళలేని మార్గాలు, మనం దాటలేని కాలువలు, నదులు, శ్రమలు, శోధనలు, బలహీనతలు, ఇబ్బందులు మన జీవితాల్లో ఎన్నో. ఎందుకంటే ఈ లోకంలో మనం ఉన్నాం, ప్రభు నమ్ముకున్నాం, కానీ ఈ లోకంలో ఉన్నాం. ఈ లోకంలో శ్రమే, ఈ లోకంలో దుఃఖమే, బలహీనతలే, ఇబ్బందులే. అందరికీ ఎలా ఉంటాయో మనకు కూడా సేమ్ అలాంటి పరిస్థితులు ఈ లోకంలో ఉంటాయి. కానీ మనకున్న భరోసా ఏంటంటే, నా భారము మోసే ఒక ఆయన నా కొరకు ఉన్నాడు. నా పాప భారం మాత్రమే కాదు, రక్షించబడిన తర్వాత నా జీవిత భారమంతా భరించి మోసే ప్రభువు నాకున్నాడు. అది నాకు సంతోషం. ఎందుకంటే నేను కొన్నిసార్లు దాటలేను, నేను కొన్నిసార్లు వెళ్ళలేను, నేను కొన్నిసార్లు చేయలేని పరిస్థితులు ఎన్నో ఉంటాయి. కానీ నా ప్రభు వాటన్నిటిలో కూడా నా పక్షంగా ఉండి నేను చేయలేని వాటిని ఆయన నన్ను భుజం మీదకి ఎక్కించుకుని ఆయన కార్యములు చేసేవాడుగా ఉన్నాడు. నిజమే, ఎంత గొప్ప మంచి మాట చూడండి పిల్లరా. ప్రభు నమ్ముకున్న నీవు నేను మరి చేయలేని కార్యాలు, కొన్ని శోధనలు, శ్రమలు, ఇబ్బందులు, బలహీనతలు వచ్చినప్పుడు ప్రభు ఇది నా వల్ల కాదు అని అంటే ప్రభు వెంటనే మన భారాన్ని భరించడానికి ఇష్టపడతాడు. మనకు కావలసిన ప్రతి విధంగా సహాయం చేయడానికి ఇష్టపడతాడు. ఎప్పుడైతే ఆయన మనల్ని ఎత్తుకుంటాడో మనం సురక్షితంగా ఉంటాం, మనం క్షేమంగా నివసిస్తాం. అందుకని దావీదు కూడా ఈ మాట చెప్పాడు. చూడండి, 68వ కీర్తనలో 19వ చరణం, ప్రభు స్తుతినందును గాక
అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. దేవుడే మా రక్షణకర్త అయి ఉన్నాడు. సంవత్సరానికి ఒకసారి కాదు, నెలకోసారి కాదు, ప్రతిరోజు ఈరోజు నీకు ఏ శోధన ఎదురైందో, ఏ శ్రమ ఎదురైందో, ఏ బలహీనత, ఏ కష్టం, ఏ నింద ఎదురైందో ప్రభువా సహాయం చేయమంటే వెంటనే నీ భారము భరించడానికి, నీ కష్టములో పాలివాడై ఆ కష్టం నుండి బయటికి తీసుకురావడానికి, నీ భారం భరించడానికి ప్రభువు ఇష్టపడుతూ ఉన్నాడు. చూడండి, అతడు భుజముల మీద సురక్షితమవునంట. ఇక్కడ భక్తుడు అన్నాడు, అనుదినము ఆయన మా భారం భరించుతున్నాడు. మనం అనుకుంటాం, నేను ఇంత కుటుంబ భారాన్ని మొయ్యలేకపోతున్నాను, నా పిల్లల భారం మొయ్యలేకపోతున్నాను, లేకపోతే ఉద్యోగ భారం, వ్యాపార భారం నేను మొయ్యలేకపోతున్నాను, ఎంత కష్టపడుతున్నాను అనుకుంటున్నావు. కాదు, ప్రభువు నమ్ముకున్న నీ భారాలన్నీ కూడా ఎవరు మోస్తున్నారు? ప్రభువే మోస్తున్నారు. పాప భారాన్ని మోసుకెళ్ళినప్పుడే నీకు కావలసిన ప్రతి భారాన్ని కూడా ఆయన మోసుకు వెళ్ళాడు. మన పాపాలను మోసుకుని వెళ్ళాడు. ఏమండి, మనకు రావాల్సిన నిందలు, అవమానాలు అన్నీ ఆయన మోసుకుని వెళ్ళిపోయాడు. ఆయన భరించవలసిన అన్నీ భరించేశాడు మన కొరకు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ప్రభువుని నమ్ముకుని మనం ఆయన వైపు చూస్తూ ఉన్నప్పుడు, నీ కష్టంలో, నీ బలహీనతలో, నీ శోధనలో, నీ ఇబ్బందుల్లో నువ్వు ప్రభు వైపు చేతులు చాస్తే తప్పనిసరిగా ఆయన మనకు సహాయం చేసేవాడుగా ఉన్నాడు. ఆయన మన భారమును భరిస్తూ ఉన్నాడు. అనుదినము మన భారమును ఆయన భరిస్తూ ఉన్నట్లుగా ప్రభువు చెప్తున్నాడు. కనుక మరి మనం ఎంత గొప్ప ధన్యులమో చూడండి. ప్రభువు ఆయన నమ్ముకుంటే రక్షణ నుంచి విడిచిపెట్టలేదు, కానీ మన భక్తికి జీవానికి కావలసిన ప్రతిదీ కూడా ఆయన అనుగ్రహిస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే, మన ప్రతి భారమును కూడా ప్రభువు మోస్తున్నాడు. అందుకనే మత్తయి సువార్త 6:27 మీలో నెవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడు చేసుకొనలేడు. చింతించడం వలన, ఇక్కడ మన పేర మనకు తెలుసు, ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించుకోవాలి కదా. అంటే భూ సంబంధమైన అవసరతల వరకు నువ్వు చింతపడవలసిన అవసరం లేదండి. ఎందుకంటే ఆకాశ పక్షులను చూడండి, నేను వాటిని పోషిస్తున్నాను కదా, మీరు వాటికంటే శ్రేష్ఠులు కదా. మరి నేను మిమ్మల్ని పోషించకుండా ఉంటానా? మీకు సహాయం ఇవ్వకుండా ఉంటానా? మీకున్న ప్రతి చింతను నేను తీయకుండా ఉంటానా అని ప్రభు ఎంత భరోసా ఇస్తున్నాడు చూడండి. మీరు చింతపడతారు ఎందుకు? మీరు చింతపడద్దు, మీరు దుఃఖపడద్దు. మీరు చింతించడం వలన మీరు మూరుడు ఎత్తు మీరు చేసుకోలేరు అన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి, 7వ వచనం, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. అసలు నీ భారంని ఎదుర్కొండ పెట్టి నువ్వు చింతపడవలసిన అవసరం లేదండి. నీ కష్టంలో నాకు ఎంత కష్టం వచ్చేసిందో, నాకు ఎవరు సాయం చేసిన గుండెలు బాదుకుంటూ ఏడుతో కూర్చోని పని లేదు. ఇప్పుడు నీ చింత ఆయన మీద వేయాలి, నీ భారం ఆయన మీద మోయాలి. మోయడానికి రెడీగా ఉన్నాడుగా ఆయన. నీ భారం భరిస్తాను అని చెప్తున్నాడు కదా, నీ బరువును ఆయన మోస్తున్నాను అని చెప్తున్నాడు కదా. మన ఉద్దేశం ఏంటంటే, ఏదో చిన్న చిన్న ఆయనకి అప్పగించాలి కానీ అన్నీ అప్పగించేది ఎలాగండి, ఇది మనమే మోసుకోవాలనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. కాదు, చిన్నది మొదలుకొని పెద్దది ఏదైనా సరే అది ప్రభువుకి అప్పగిస్తే ప్రభు ఈజీగా మోయగలడు. ఎందుకంటే ఆయన బలవంతుడైన దేవుడు, ఆయనకి సమస్తము సాధ్యం కదా. నీకు నాకు సాధ్యం కాదు, నువ్వు మొయ్యలేవు. చిన్నపిల్లలు చూడండి, కొన్ని వస్తువులు ఇస్తే అమ్మో మొయ్యలేమని కొంత లెక్క కింద పడేస్తారు. మరి అప్పుడు ఏం చేస్తాం? పెద్దవాళ్ళు వెళ్ళి పైకి లేపుతాం. అంటే ఆ పిల్లవాడికి అది కష్టం, మనకు కష్టం కాదు. మన జీవితంలో ఎదురైన ప్రతి పరిస్థితి మనకు కష్టం, కానీ ప్రభువు కష్టం కాదు. కానీ మనం ఏమనుకుంటామంటే, దేవుడు ఏం మోస్తాడు, దేవుడు ఏం తీస్తాడు, ఈ కష్టంలో దేవుడు విడిపిస్తాడా అని లేనిపోయిన అనుమానాలతో నీ చింత నీ నెత్తి మీద పెట్టుకుని ఏడుస్తూ ఉంటావు, దుఃఖంతో ఉంటావు, బాధతో ఉంటావు. నేను కొంతమందిని అడిగితే, అమ్మ ఎలా ఉన్నారంటే, ఏదో ఉన్నావులేండి అంటారు. చూడండి, ఏదో ఉన్నావేంటి? ఉన్నావు కదా, శుభ్రంగా సజీవంగా ఉన్నావు కదా, సావలేదుగా. కానీ ఏదో సజీవంగా ఉన్నందుకు ప్రభువుని స్తుతించవు, ఏదో ఉన్నాంలేండి లేనివాడి సంగతి ఏంటి మరి? అంటే చాలాసార్లు మన మాటల ద్వారా కూడా కొన్నిసార్లు ప్రభువుని బాధపరుస్తున్నాం. ఆయన ఏమన్నాడంటే, నువ్వెందుకు మా చింతపడతావు, నా మీదే, నా వైపు చూడు, నాకు అప్పగించి నీ కష్టం ఏదో, నీ బాధ ఏదో, నీ ఇబ్బంది ఏదో నేను తీరుస్తానంటే, ఆయనకి ఇవ్వడానికి నీకు కష్టం, ఆయనతో మాట్లాడడానికి కష్టం, ప్రార్థన చేయడానికి కష్టం. ఏమండి, ఆయన సన్నిధికి వచ్చి కొద్ది సమయం గడపడానికి నీకు కష్టం. ఆయన అడిగితే ఇస్తానని అడగొచ్చు కదా. అడగడానికి బద్ధకం మనకి, అడగటం అనేది కష్టం మనకి. అబ్బో అది ఎంత కష్టమో, ప్రార్థన అంటే ఎంతో కష్టం.
పనికిమాలిన కౌరులు చెప్పుకుంటా 2 గంటలు కూర్చుంటే కష్టం కాదు. ఎందుకు? ప్రయోజనం లేని వాటి కొరకు ప్రభుతో పావు గంట గడుపు, నీ భారం మీద ఆయన చెప్పు, ఆయన తీసేస్తాడు. కనుక ప్రియులారా, ఆయన అన్నాడు, మీ చింత యావత్తు నా మీద వేయండి అమ్మా, ఎందుకు మీరు బాధపడతారు, దుఃఖపడతారు? ఈరోజైనా నీ కష్టం, నీ బాధ, నీ కన్నీరు చూస్తున్న ప్రభు నీతో ఉన్నాడు కదా, పరిశుద్ధాత్మ నీలో నివసిస్తున్నాడు కదా. చెప్పు, నీ కష్టమైన చెప్పు, నీ భారమైన చెప్పు, నీ వేదనాన్ని చెప్పు, నీ చింత యావత్తు ఆయన మీద వేయి అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. పిల్లరా, ఎందుకు ఇంకా ఇంకా నీవు దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోకుండా నీ జీవితాన్ని నువ్వే బాధలోనికి నెట్టుకుంటావు? ఈ దినమైన ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీలో ఉన్న ప్రతి విధమైన భారం, అంటే శరీర సంబంధం కావచ్చు, ఆత్మ సంబంధంగా కావచ్చు, ఈ లోకంలో నీకున్న ఏ భారమైనా ప్రభుతో చెప్పు, ప్రభు సహాయం చేస్తాడు. నీ భారం నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు. ప్రియులారా, మన భారాన్ని భరించడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు కనుక మనం ఆయన చేతులకు అప్పగించుకోవాలి. చూడండి, కీర్తన 55వ కీర్తన 22వ చరణం, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడూ కూడా కదలనీయడు. ఎందుకు ఇంకా నువ్వు భారం మోసుకుంటున్నావు, దుఃఖంతో ఏడుస్తున్నావంటే ఆయన మీద మోపట్లేదు. నువ్వు నీ భారం ఆయన మీద మోపట్లేదు. నీ కష్టం, నీ బలహీనత వచ్చినప్పుడు నువ్వు ఆయన వైపు చూడట్లేదు. అందుకే అది మోయలేనంత బరువుగా నీకుంటే నువ్వు ఆయన వైపు చూస్తే అవన్నీ కూడా దేవుడు తీసివేస్తాడనే మాటలు మనం చదువుతున్నాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 3వ వచనం, నీ పనుల భారం యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశాలన్నీ కూడా సఫలమవుతాయి. నీ ఉద్దేశము సఫలం కావాలంటే నువ్వేం చేయాలనుకుంటున్నావో, నువ్వేం చదవాలనుకుంటున్నావో, నువ్వేది కట్టుకోవాలనుకుంటున్నావో, నువ్వేది సంపాదించాలనుకుంటున్నావో, లేక ఏం చేయాలనుకుంటున్నావో అది దేవుని మీద నువ్వు మోపినప్పుడు నీ ఉద్దేశాలన్నీ కూడా సఫలమవుతాయి. దేవుని వైపు చూడకుండా, దేవుని మీద ఆధారపడకుండా నువ్వెన్ని ప్లాన్స్ వేసుకున్నా కూడా అవి ఏది కూడా ఫలించవు. చాలా మంచి మాట ఇది. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశాలు సఫలమవుతాయి. ఈరోజైనా నీవు తలబెట్టిన కార్యాలు ఆగిపోయినాయా, చేయలేకపోతున్నావా, ఏదేదో ఆలోచన చేస్తున్నావు కానీ ఏది సఫలీకృతం కావట్లేదా, అయితే నువ్వు ప్రభు చిత్తానికి అప్పగించుకోవట్లేదేమో. ఈరోజైనా నీ విషయంలో ప్రభు చిత్తానికి అప్పగించుకో, అది నీకు క్షేమం అయితే దేవుడిస్తాడు. కొన్నిసార్లు మనం చాలా ఊహలు, ప్లాన్లు ఆకాశానికి నిచ్చెన వేస్తూ ఉంటాం, ఫలించవు అవి. ఎందుకంటే ఒకవేళ అది ఎక్కడైనా పట్టు తప్పితే నువ్వు పడి చచ్చిపోతావు కాబట్టి దేవుడు ఇవ్వడు. మనకి ఏది అవసరం అది ఇస్తాడు దేవుడు. అంతేగాని ఆకాశానికి నిచ్చెన వేయాలనుకుంటే ఆ ఉద్దేశాలు కాదు దేవుడు సఫలపడి. నీకు అవసరమైనవి, నీ భక్తికి, నీ జీవితానికి ఏది అవసరమో అది అడుగు, తప్పనిసరిగా ప్రభు ఇస్తాడు. ఆయన మీద మోపాలి. ఆయన మీద నీ పనుల భారాన్ని మోపినప్పుడు, నీ పనుల భారం ఆయన మీద ఉంచినప్పుడు నీ ఉద్దేశాలన్నీ కూడా సఫలమవుతాయి. దేవుని వాక్యం స్పష్టంగా చెప్తాను. దేవుని వాక్యం నమ్ముతావు నువ్వు దేవుని వాక్యం నమ్మినట్లయితే ఈరోజైనా నీకున్న ప్రతి విషయాన్ని ప్రభు ఎదుటికి తీసుకురా, ప్రభు మీద పెట్టు, ప్రభువుకి అప్పగించు. ఆయన నీ ఉద్దేశాలన్నీ కూడా సఫలపరుస్తాడు. ఒకటి, ఆయన మన పాప భారాన్ని భరించినవాడు. రెండోది, ప్రతి విశ్వాసి యొక్క భారాన్ని భరించేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. అప్పగించకుండా నువ్వు ఎన్ని రోజులు చింతపడినా కూడా ఆ చింత నుండి నువ్వు బయటికి రాలేవు. కానీ ప్రియులారా, ప్రభువుకి అప్పగించిన నాడు నీకున్న ప్రతి కష్టము, కన్నీరు, వేదన, దుఃఖము యావత్తు కూడా ఆయన తీసివేస్తాడు, నీకు నెమ్మదినిస్తాడు. ఒకటి, ఆత్మ సంబంధమైన నెమ్మది. రెండోది, భౌతిక సంబంధమైన నెమ్మది, విశ్రాంతి. మత్తయి 11:29 సంగతి ఉంది, మీరు చదువుకోండి. మూడో మాట నేను చెప్పాలనుకుంటున్నాను. ఒకటి, పాపభారాన్ని భరించిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. రెండోది, ప్రతి విశ్వాసి భారాన్ని అనుదినము భరిస్తున్నవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. మూడోది మనం చదువుతున్నాం యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో 6వ వచనం. 9:6 యెషయా గ్రంథం. ఏలి అనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడని దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడి. చూడండి, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండెను. ఏ రాజ్యం ఇది? 1000 ఏళ్ల పరిపాలన రాజ్యం.
యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు యూదులు ఎదురు చూశారు, మెస్సియా వస్తాడు, ఈ రోమ అధికారమును మమ్మల్ని విడిపిస్తాడు, ఒక ప్రత్యేకమైన రాజ్యముగా ఆయన మమ్మల్ని పరిపాలన చేస్తాడని ఆనాడు యూదులు ఆశపడ్డారు. కానీ మొదటిసారి వచ్చినప్పుడు ఆయన పాపభారాలను మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్లగా వచ్చాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలను ఒక రాజ్యాన్ని పరిపాలించే రాజుగా ఆయన రాలేదు. కానీ ఆయన చనిపోయి సమాజంలో తిరిగి వెళ్ళాడు. నేడు రేపు ఆయన తిరిగి రానై ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు మేఘ మండలం మీదకి ఆయన వచ్చినప్పుడు మరి భూమి మీద ఉన్న సంఘము పరిశుద్ధులు అందరూ కూడా మార్చబడి ప్రభువుని ఎదుర్కొంటారు. 7 ఏండ్లు ప్రభువుతో ఉంటారు. 7 ఏండ్ల కాలపు ఆయన భూమి మీదకి ఒలీవల కొండ మీదకి వచ్చి ప్రపంచం నడిబొడ్డున ఉన్న ఆ ప్రాంతం నుండి ఈ ప్రపంచం యావత్తును కూడా పరిపాలన చేయబోతున్నాడు. పరిశుద్ధులు ప్రభుతో 7 ఏండ్లు ఉన్నప్పుడు ఈ లోకంలో 7 ఏండ్లు భయంకరమైన శ్రమలు ఉంటాయి ప్రియులారా. 7 ఏండ్ల ముగింపులో ప్రభు అయిన క్రీస్తు ఈ లోకానికి వస్తాడు. ఇశ్రాయేలు ప్రజల పక్షంగా ఆయన యుద్ధం చేస్తాడు. తర్వాత ఆయన ఈ లోక రాజ్యములను ఆయన పరిపాలన చేస్తాడు. ఆయన నమ్మిన భక్తులు, నమ్మకమైన భక్తులకు కూడా ఆ పరిపాలన పాలి భాగాన్ని దేవుడిస్తాడు. ఇదిగో ఈ 5 పట్టణాలు, ఈ 2 పట్టణాలు, ఈ 5 పట్టణాలు, ఈ 10 పట్టణాలు నీ కొరకు కేటాయించబడ్డాయి, నువ్వు పరిపాలన చేయి, ప్రభు అప్పగిస్తాడు. అందుకే మనము రాజులైన యాజక సమూహం. ఆయన వస్తున్నవాడు రారాజుగా రాబోతున్నాడు. ఆయన పిల్లగా రాజకుమారులుగా మనం ఆయన ఎదుర్కొంటాం, ఆయనతోనే ఉంటాం, ఆ పరిపాలనలో ఉండబోతాం. 1000 ఏండ్లు యేసు ప్రభు పరిపాలన, నీతి రాజ్య పరిపాలన ఈ లోకంలో జరగబోతుంది. ప్రియుల శాంతి సమాధానం కలిగిన పరిస్థితులు 1000 ఏండ్లు ప్రభువారు ఈ భూమి మీద పరిపాలన చేయబోతున్నాడు. ఆ పరిపాలనలో ప్రభుతో మనం ఉంటాం, పరిపాలనలో ఉంటాము, పరిపాలన చేస్తాం. ఇది గొప్ప ధన్యత, భాగ్యం. ఇప్పుడున్న ఇబ్బందులు, కష్టాలు, బలహీనతలు, మరి ఈనాడు వింటున్న వార్తలు చూడండి, ఎక్కడ చూసిన హత్యలు కదా, అత్యాచారాలు, దోపిడీలు, ఇవేమండవండి. శాంతి, సమాధానం, నెమ్మది, ప్రశాంతత కలిగిన రాజ్యం. ఎందుకంటే 1000 ఏండ్లు సాతానుడు దేవుడు బంధించేస్తాడు. కాబట్టి మోసం చేసే, మోసానికి కారకుడైన మరి అపవాది, అబద్ధికుడు అయిన అపవాది, మరి కల్లోలం సృష్టించే అపవాది లోకంలో ఉండడప్పుడు. కాబట్టి ఈ లోకమంతా ప్రభు 1000 ఏండ్లు ప్రశాంతమైన పరిపాలన అందిస్తాడు. ఎంతో గొప్ప అనుభవం ప్రియులారా. ఇక్కడ ఒక మాట చూడాలి, ఈ ఆయన భుజము మీద రాజ్యభారం ఉండెను. చూడండి, 1000 ఏండ్లు పరిపాలనలో ఈ ప్రపంచం యావత్తును పరిపాలించటం అనేది చాలా కష్టం. కానీ మనకి ఇక్కడ చూస్తున్న బెన్యామీను గురించి చదివినప్పుడు భుజముల మీద, అంటే నిన్ను నన్ను 2 భుజాల మీద ఎక్కించుకున్నాడు ఆయన. ఈ రాజ్యభారం అంతా కేవలం ఒక భుజమే. అంటే ఈ రాజ్య భారము కన్నా, ఈ రాజ్యముల కన్నా దేవుడు ఎవరికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు? నీకే. ఆయన రక్తములు విమోచించబడిన నీకు ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. సహోదరుడు, సహోదరి, నువ్వు చింతపడకు, బాధపడకు, దుఃఖపడకు. బెన్యామీను ఆయన 2 భుజముల మీద ఉండి ప్రశాంతంగా ఉన్నాడంటండి. ఈ లోక రాజ్య భారం అంతా ఒక భుజమైతే ఆయన విశ్వాస యొక్క భారాన్ని 2 భుజాల భరిస్తున్నాడు. అలాగైతే ఆయన నమ్మిన పిల్లలకు ఆయన ఇచ్చిన విలువ, ప్రాధాన్యత ఎంత ఎక్కువో నీకు అర్థమవుతుందా? అర్థం చేసుకుంటున్నారా? కేవలం వాక్యం వింటున్నారు అంతేనా? వాక్యాన్ని సంపూర్ణంగా నీ జీవితంలో నువ్వు అన్వయించుకుని దాన్ని సంపూర్ణంగా నమ్మినప్పుడే ప్రయోజనం పొందుకుంటావు. కనుక ప్రియులారా, ప్రభు అయిన క్రీస్తు వారు మన పాపములను భరించిన వాడు. ప్రతి విశ్వాసి అనుదిన భారాన్ని ఆయన భరిస్తూ ఉన్నాడు. 3వ రేపొద్దున 1000 ఏండ్ల పరిపాలన రాజ్య భారాన్ని కూడా ఆయన భరించేవాడు. కనుక షేకెము అంటే భుజము అనే మాట మనం అర్థం చేసుకుంటున్నప్పుడు ప్రియులారా, భుజము అనేది మోసేది, భారాన్ని మోసేది, భరించేదిగా ఉంది. ఇందులో చక్కగా మన ప్రభు అయిన యేసు క్రీస్తును మనం చూస్తున్నాం. అలాగైతే ఆయన నమ్మిన నీవు, మనము కూడా కొన్ని భారాలు కలిగి ఉండాలి. వాడు ప్రభు నీ కొరకు ఎంత భారం భరిస్తున్నాడు, మరి ఆయన పని కొరకు, పరిచర్య కొరకైన భారాన్ని ఈనాడు మనం కూడా కలిగి ఉండాలి కదా. కొన్ని భారాలు నేను ఊరికే చెప్తూ వెళ్ళిపోతా, మనం ఎరిగిన సంగతులే. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 20వ వచనంలో అపోస్తలుడైన పౌలు అంటాడు, సంఘముల గురించిన చింత, సంఘముల గురించిన భారము నా మీద మోపబడి ఉన్నది, నా మీద ఉన్నది అంటాడు. సంఘములను గురించిన భారం. రక్షించబడిన నీవు సంఘముల గురించిన భారం కలిగి ఉండాలి.
సంఘము దేవునిది. ఆ సంఘములో నువ్వు సభ్యుడువు, నువ్వే సంఘములో ఒక అవయవమై ఉన్నావు. మరి ఆ సంఘముని గురించిన ఆలోచన నీకు ఎప్పుడైనా కలిగిందా? నీ ఇంటి గురించి నువ్వు ఆలోచన చేస్తున్నావు, నీకు వస్త్రాల గురించి నువ్వు ఆలోచన చేసుకుంటున్నావు, నీ ఇంటిలో విలువైన వస్తువుల కొరకు నువ్వు ఆలోచన చేసుకున్నావు నిజమే, కానీ నువ్వు ఉంటున్న స్థానిక సంఘం దాని గురించి ఎప్పుడైనా ఆలోచన చేసావా? నీ స్థానిక సంఘం స్థితి ఎలాగుంది, నీ స్థితి ఎలాగుంది ఆలోచన చెయ్యి. ఎందుకంటే మన స్థానిక సంఘము క్షేమంగా ఉంటే అది మనకు ఆశీర్వాదం. సంఘముని గురించిన భారం ఉండాలి. సంఘమునకు మరి ఒక ఆరాధన చేయడానికి ఒక స్థలం కావాలి, ఒక మందిరం కావాలి. ఆ మందిరంలో ఎన్నో పనిముట్లు కావాలి, ఎన్నో వస్తువులు కావాలి. ఎవరిస్తారు ఇవన్నీ కూడా? ఈ భారాన్ని ఎవరు మోయాలి, ఎవరు భరించాలి? నువ్వే, నేనే. వాక్యం చెప్తున్న మాట అది. సువార్థికుడు కాదు. సువార్థికుడు ఆత్మల భారం కలిగి ఉంటాడు, కానీ సంఘము క్షేమం కొరకై సంఘముల గురించిన భారం బాధ్యత ప్రతి విశ్వాసి, అంటే సేవకుడు కలిగి ఉండకూడదా? ఉండాలి. సేవకుడు ఉండాలి, పెద్దలు ఉండాలి, పరిచారకుడు, ప్రతి పరిశుద్ధులు కూడా సంఘం గురించి. నేను అంటాను, మన ఇంటికన్నా బాగోవాలి. ఏంటది? సంఘం. సంఘం అంటే పరిశుద్ధులే. అలాగే ఈ పరిశుద్ధులు క్షేమాభివృద్ధి కొరకై మనకు కావలసిన కొన్ని ఏర్పాట్లు మనం చేసుకోవాలి. ఒక ఆలయం నిర్మించుకోవటమా, అందులో మంచి సౌండ్ సిస్టమా, అందులో మంచి ఫ్యాన్ల, లైట్ల, ఇవన్నీ మనం స్వేచ్ఛగా సంఘముగా ప్రభువుని ఆరాధించడానికి అవసరమైన సంగతులు. అంటే కట్టడంలో ప్రభు ఉండడు, కానీ మనం ఆరాధించుకోవడానికి ఒక కట్టడం కావాలి ప్రియ. దీని గురించిన భారము బాధ్యత ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి. తర్వాత మనం ఆలోచన చేస్తున్నప్పుడు కొరింథీయులకు రాసిన లేక ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తున్నప్పుడు, నేను సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును. నీవు ఎఫెసీ సంఘాల గురించి మాట్లాడుతూ పౌలు అన్నాడు, నా నామము నిమిత్తమైన భారం. ఈనాడు లోకములో దేవుని నామం దూషించబడుతుంది. ఈనాడు లోకంలో దేవుని నామం ఎంతో అవమానించబడుతుంది. కనీసం బాధ చింత ఏమి లేదా? దాని గురించి నువ్వు ప్రార్థన చేయాలి. అవసరమైనప్పుడు దాని గురించి నువ్వు మాట్లాడాలి ప్రతి ఒక్కరితో. దేవుని నామానికి అవమానం రాకుండా ఆయన నామం ఘనపరిచే విధంగా, మహిమపరచబడే విధంగా మనం ఆ భారాన్ని భరించాలి. ఎఫెసీ సంఘం అలాంటి దుర్బోధకం నిలిపేసిందంట, ఆపివేసింది. ఆయన నామమును భరించిందనే మాట చెప్పాడు. నా నామము నిమిత్తము భారం భరించి నువ్వు అలయలేదు. ఏమండి, దేవుని నామం నిమిత్తం మనం ముందుకు రావాలండి. ఆయన నామం మహిమ కొరకు. నిందించేవారు ఉన్నారు, దూషించేవారు ఉన్నారు, అవమానపరిచేవారు ఉన్నారు. అలాంటి వారికి మనము బుద్ధి చెప్పాలి. అంటే దెబ్బలాడమని కాదు దాని అర్థం. ఏతుబడిన ప్రతి ఒక్కడికి జ్ఞానయుక్తమైన సమాధానంతో మనం సమాధానం చెప్పాలి. తద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. ఈనాడు చాలామంది నమ్ముకున్నారు, కానీ అసలు ఆయన గురించిన ఆయన నామం మహిమ అవమానపరచబడుతుంది. కొన్నిసార్లు నమ్మిన మన ద్వారా కూడా ఆయన నామానికి అవమానం వస్తున్నప్పుడు అసలు ఎటువంటి ఇబ్బంది బాధ లేకుండానే ఎలా బ్రతుకుతారో నాకు అర్థం కాదు. కనుక మనల్ని ఇంతగా ప్రేమించిన ప్రభునామం దూషించబడుతున్నప్పుడు అది నీకు వచ్చిన అవమానంగా నువ్వు భరించి దేవునికి మహిమకరంగా ఉండడానికి ప్రయత్నము చేయాలి. సంఘములో భారం కలిగి ఉండాలి. ప్రభు నామానికి అవమానం రాకుండా నామమును గురించిన భారాన్ని మనం కలిగి ఉండాలి. కొరింథీ మొదటి పత్రికలో 9వ అధ్యాయంలో 16వ వచనంలో అన్నాడు, నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయకారణము లేదు. సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. ఉందా ఎవరికైనా? ఈనాడు సువార్తను ప్రకటిస్తే శ్రమ అనుకుంటున్నారు. కాదు, సువార్తను ప్రకటించకపోతే శ్రమ. భక్తుని అనుభవం చూడండి. సువార్తను గురించిన భారం నీలో ఉండాలి. నీ ఇంట్లో ఇంకా ప్రభువుని నమ్ముకునే వారు ఉన్నారు కదా, వారికి సువార్తము చెప్పాలి. నీ వీధిలో, నీ ఊరిలో నువ్వు ఎరిగిన వారిలో అవసరమైనప్పుడు, నీకు అనుకూల సమయం వస్తే ఖచ్చితంగా సువార్తను ప్రకటించాలి. ఈ భారం నీలో ఉండాలి. ఈ ఉదయకాలం లేచాక ఏం తిన్నానా, ఏం ధరించుకోవాలి, ఏం కూరలు వండుకోవాలి, ఇది కాదు. ఈరోజు కనీసం ఒక్కరికైనా నేను సువార్త ఎలాగునా చెప్పాలి అన్న భారాన్ని మనం కలిగి ఉండాలండి. కనుక సంఘముల గురించిన భారం, తర్వాత క్రీస్తు నామమును గురించిన భారం, సువార్తను గురించిన భారం. రోమా 1:16 అన్నాడు, 15:16 సువార్తను గురించి నేను సిగ్గుపడివాడను కాను.
పౌలు ఎంత బాగా చెప్పాడు. సువార్త గురించి ఆయన సిగ్గుపడడు, సువార్త ప్రకటించకపోతే ఆయనకి ఆ రోజు నిద్ర పడదన్నమాట, తిన్నా అరగదన్నమాట, తృప్తి ఉండదు. మనమేమో మంచం మీద ఉండే వాళ్ళు ఏ ఐటెం వండుకోవాలా, ఏ కూర వండుకోవాలా, అందులోకి ఏం కర్రీస్ ఉండాలా, బాగా తినేసి బాగా నిద్రపోతే అయిపోయింది. కానీ ఈరోజు ఒక్కరిగా నేను సువార్త చెప్పలేకపోయానే అన్న ఆలోచన ఎవరికి ఉంది? వాళ్ళ ప్రభు నమ్మిన ప్రతి వారికి ఉండవలసిన భారాలండి. సంఘముల గురించిన భారం ఉండాలి, క్రీస్తు నామం మహిమపరచబడాలన్న భారం ఉండాలి, నశించిపోతున్న ఆత్మలకు సువార్త ప్రకటన చేయాలి అన్న భారం ఉండాలి. గలతీ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం. గలతీ 6:2 ఒకని భారమునొకడు భరించి ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చాలి. ఒకని భారం ఒకడు. దేని గురించి మాట్లాడుతున్నాడు? 6వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, ఒకడు ఏ తప్పితములోనైనను చిక్కుకుని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తాను శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచి దారికి తీసుకొని రావాలి. సంఘంలో ఒక సహోదరుడు దారి తప్పాడు, సంఘంలో ఒక సహోదరుడు సత్యానికి పక్కగా వెళ్ళిపోతున్నాడు, సహవాసానికి దూరం అయిపోయాడు. అయితే ఈ వ్యక్తిని గురించిన భారము ఎవరు కలిగి ఉండాలి? నువ్వు కలిగి ఉండాలి, నేను కలిగి ఉండాలి. అలాంటి వారిని గురించిన ఆలోచన ఉండాలి. అయ్యో, సహోదరుడు వచ్చేవాడే, నా ప్రక్కనే కూర్చున్నవాడే, ఎన్ని వారాలైంది ఆరాధన మానేసి, అసలు ఎందుకు మానేశాడు, మానేయడానికి గల కారణం ఏంటో ఎప్పుడైనా ఫోన్ చేసి లేక డైరెక్ట్గా వెళ్ళి, బ్రదరు అది మంచిది కాదు, ఇదిగో ఈ విషయాన్ని బట్టి, తప్పును బట్టి, పాపాన్ని బట్టి మీరు దేవునికి దూరం అయిపోతున్నారు, దయచేసి ఆ తప్పును తెలుసుకోండి, దాన్ని విడిచిపెట్టండి, మరలా ప్రభు సన్నిధికి రండి అని చెప్పే ఆలోచన కలిగిన వారు ఎవరున్నారు ఇవాళ? ఆడు అంతేనండి అనేవాళ్ళు చాలామంది ఉన్నారు, ఆడు మారడండి అనేవారు చాలామంది ఉన్నారు, ఆడు బ్రతుకంతేనండి అనేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ భారముతో డైరెక్ట్గా వ్యక్తి దగ్గరికి వెళ్ళి 1-10 సార్లైనా వెళ్ళి, అయ్యా ఇది మంచిది కాదు, మరలా దేవుని సహవాసానికి సన్నిధికి రండి, ఆరాధన చేయండి, ఏదో తెలుసో తెలియకో పొరపాటు జరిగిపోయింది, దాన్ని ప్రభుకి అప్పగించండి, పశ్చాత్తాపడండి, దాన్ని విడిచిపెట్టండి, ప్రభు సన్నిధికి రండి, మళ్ళీ సహవాసంలో కలిసి ఉందాం. ఏమండి ఉందా ఇవాళ? ఈ మాట అంటే అసలు మాకే పట్టదండి, ఎవరి గురించి మేము పట్టించుకుంటాం అన్నట్లుగా ఉన్నారు విశ్వాసులు ఇవాళ. అసలు మేము రావడమే గొప్ప, ఇంకా మానేసినోడి సంగతి మాకెందుకండి, అసలు మేము ఆదివారం రావడమే మాకు చాలా ఎక్కువగా అనిపిస్తుంది, మళ్ళీ మానేసినోడి ఇంటికి వెళ్ళి మేము ఎలా మాట్లాడతాం? అలాగైపోయిందండి మన పరిస్థితులు ఇవాళ. ఆత్మీయ విలువలు లోపంలో చాలా కూరుకుపోతున్నాం ఇవాళ. కనీసం అర్థం చేసుకోవాలి, కనీసం కొంతమంది అయిన ఈ భారాన్ని సంఘములో కలిగి ఉండాలి. ఒకవేళ దారి తప్పిపోతున్నవాడు, సత్యం తెలియనివాడు, తెలుసో తెలియకో ఊబిలోకి దిగిపోతున్నవాడు, నువ్వు చేపట్టిన పైకి తీసుకురావాలన్న భారం నువ్వు కలిగి ఉండాలి. ఎంతమందికి ఉంది ఇవాళ? ఆడికి అలాగే జరగాలి, పోతే పోయేళ్ళండి అనుకునే వాళ్ళు ఎక్కువయ్యారు, కానీ ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి పరామర్శించి 4 మాటలు చెప్పి మరలా సరిచేసి సహవాసానికి తీసుకురావాలి అనే ఆలోచన చాలామందికి లేదు. చాలామంది ఆరాధనకు వచ్చారు, కొంతకాలం ఆరాధన చేశారు, ఆ కారణం వల్ల వెళ్ళిపోయారు. మరి వెళ్ళిపోయిన వారిని ఏం చేయాలి? యేసు ప్రభు లోకాసువార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన ఒక్క గొర్రె కొరకు ఆయన వెతుకుతూ వెళ్ళాడు. 99 గొర్రెలు విడిచిపెట్టాడు, ఆ ఒక్క గొర్రె కొరకు వెళ్ళాడు. ఆ ఒక్క గొర్రె దొరికినప్పుడు ఎక్కడెక్కించుకున్నాడు? ఆయన భుజాల మీద వేసుకున్నాడు. చూడండి, కొట్టలేదు, కర్రేసి కొట్టలేదు, 99 అక్కడ ఉంటే నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని కర్రతో కొట్టలేదు. కానీ ఆ గొర్రెను చూడగానే సంతోషం వేసి భుజాల మీద ఎక్కించుకున్నాడు. 2 భుజాల మీద గొర్రె పిల్లన ఎక్కించుకున్నాడంట. చూసారా పిల్లల భారం ప్రభువుకు ఉన్నది. ఏ ఒక్కరూ నశించిపోవడం ఆయనకే ఇష్టం లేదు. ఈ భారం సహోదరుడా సహోదరి నువ్వు కలిగి ఉన్నావా? ఫైనల్గా గలతీ పత్రిక 6వ అధ్యాయంలోనే మనం ఆలోచన చేసినప్పుడు 4వ వచనం, ప్రతి వాడును తాను చేయు పనిని పరీక్షించుకునవలెను, అప్పుడు ఇతరుని బట్టి కాక తనను బట్టి అతనికి అతిశయం కలుగును. ప్రతి వాడును తన బరువు తానే భరించుకోవాలి. ఎదుటి వారి భారాన్ని భరించాలి, నీ బరువు నువ్వే భరించి. నీ ఆత్మీయ భక్తికి, నీ ఆత్మీయ జీవితానికి నీకేం కావాలో ఆ భారాన్ని నువ్వే కలిగి ఉండాలి. అందుకని అన్నాడు, ప్రతివాడు తాను చేయు పనిని పరీక్షించుకోవాలి. నువ్వు చేసే పనిని గురించిన భారము నీకు సరైన అవగాహన కలిగించి ఆ పని నువ్వు చేయాలి. నష్టము కలగకుండా, నువ్వు చేసే పని నీకు నష్టం కాకుండా, భారముగా కాకుండా, బరువుగా కాకుండా ఆలోచన చేయాలి. నీ భక్తికి ఏమండి, నీ జీవితానికి ఏది
అవసరమో, నువ్వు చేసే పనికి ఏది ప్రయోజనమో, దానికి ఏది అవసరమో ఆ భారాన్ని నువ్వు భరించాల్సిందే. నేను భరించాలి, మనం భరించాలి. చూడండి, వాక్యం దొరకట్లేదు కదా అని ఫేస్బుక్ లైవ్లో వాక్యం చెప్పడానికి ఇష్టపడ్డాం సోదరి, నేను కూడా. కనీసం చెప్పిందంటే కూడా ఈనాడు చాలామందికి బరువు ఉందండి. ఏమంటే చెప్పడం అంటే తేలిక కాదు. ఇది సిద్ధపడాలి, మధ్యాహ్నం నుండి ఉదయం నుంచి సిద్ధపడి మైండ్ అంతా దీని మీదే పెట్టుకుని సమయాన్ని కేటాయించుకుని దాని కొరకు ఇన్ని ఏర్పాట్లు చేసుకుని ఇక్కడ కూర్చుని, ఏమండి ఇది ఒక భారం కదా. నాకు అప్పటి నుంచి నీ పని కొరకైన భారం నేను కలిగి ఉన్నాను. ఆ సంఘంలో నువ్వు ఏ భారం కలిగి ఉన్నావు? సంఘం భారం ఉందా? సేవకుల భారం ఉందా? ఆత్మల భారం ఉందా? స్వార్థ భారం ఉందా? ఏ భారం లేదండి. దేవునికి నా భారం పడేసానంతే. నేను విచ్చలవిడిగా స్వేచ్ఛగా తిరుగుతున్నానండి. నా వరకు తింటున్నాను, తాగుతున్నాను, హాయిగా పడుకుంటున్నానండి. దేవుడు 30 పూటలు తింటాను కింద దేవుడు నాకు ఆహారము ఇచ్చాడండి. ఇదేనండి. అందుకేనా దేవుడు నేను రక్షించింది, అందుకే దేవుడు నేను పోషిస్తుంది. మీ పిల్లలు ఉన్నారుగా మీ ఇంట్లో, ఏ పని చేయకుండా శుభ్రంగా 30 పూటలు తినేసి పడుకుంటే ఏమంటారు మీరు? చెప్పండి, మీరు ఏమంటారు చెప్పండి. కనీసం ఇంటిని గురించి బాధ్యత లేదంటే, నీకు భారం లేదంటే, ఆ తుడవాలా, కడగాల, ఉతకాలా, తల్లిదండ్రులు మేము ఎంత కష్టపడుతున్నాం, మీకు ఏం పడతలేదు, తింటున్నారు, దొలుతున్నారని ఎన్నెన్ని బూతులు చెప్తారు కదండి తల్లిదండ్రులు. మరి దేవుడు నీకు సమృద్ధికి ఇస్తే శుభ్రంగా తిని హాయిగా పడుకుని టీవీ చూస్తూ సెల్ ఫోన్లు, వాట్సాప్లు, ట్విట్టర్లు, ఏమండి ఇవన్నీ నువ్వు కాలం గడుపుకుంటూ అసలు దేవుని గురించిన భారమే లేకుండా ఉంటే మరి దేవుడు ఏమంటాడు? ఒకసారి అర్థం చేసుకుంటాం. శేఖం అంటే భుజము భారము మోసేది. ప్రభువు పాప భారాన్ని మోసాడు, ప్రతి విశ్వాసి భారాన్ని మోస్తున్నాడు. రేపు 1000 ఏళ్ల పరిపాలన రాజ్యభారం కూడా మోస్తున్నాడు. ఆయన మన భారాన్ని మోసి మనకు విశ్రాంతి ఇస్తే మనం ఏం చేయాలి? మనం కూడా కొన్ని భారాలు మనము కలిగిన వారిగా ఉండాలి. ఆయన నామమును గురించిన భారం మనం కలిగి ఉండాలి. సంఘాల గురించిన భారం మనం కలిగి ఉండాలి. సువార్తను గురించిన భారం కలిగి ఉండాలి. ఒకవేళ సత్యం నుండి ఎవరైనా తొలగిపోతే ఆ వ్యక్తిని మరలా సంఘానికి నడిపించే భారాన్ని కలిగి ఉండాలి. నువ్వు చేసే భక్తికి కావలసిన భారాన్ని నువ్వు భరించాలి. కనుక ఈరోజు షెకెములో నుండి ఈ సంగతులు ప్రభు మనకు నేర్పిస్తున్నాడు. ఇంకా ఎవరైనా పాప భారం నుండి బయటికి రాలేదా? ఈరోజు ఆయన రండి, నీ పాప భారం ఆయన మీద వేయండి, పాప భారం విడుదల పొందండి, దేవుడిచ్చే విశ్రాంతిని పొంది సంతోషంగా ఉన్నాడు. ప్రభువు నమ్మిన నీవు దేని గురించి చింతపడద్దు. ప్రభు నీ భారాన్ని మోస్తున్నాడు, నీ భారం అంతా ఆయన మీద పెట్టు. రేపు 1000 ఏళ్ల రాజ్య భారాన్ని ప్రభు మోయబోతున్నాడు. అందులో మనం పాలి భాగస్తూ ఉన్నాం. అదే సమయంలో దేవుడు మన ఎదుట ఉంచిన భారాన్ని మనం ప్రభు కొరకు, సంఘాల కొరకు, ఆత్మల కొరకై కలిగిన వారమై ప్రభువుని గణపరుస్తూ మనం ముందుకి సాగిపోవాలి. అట్టి కృప దేవుడు మనందరికీ కూడా దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీకు స్తోత్రాలు. ప్రకటించిన మాటలు మా అందరి హృదయాలు ఫలింపచేయండి. నిజమైన ఆత్మ భారముతో సంఘములో, సహవాసములో, ఆత్మలేడ మేము కలిగి మిమ్మల్ని గణపరచుటకు మాకు సహాయం చేయమని యేసయ్య నామమున ప్రార్థన చేస్తున్నాం ప్రియ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.